హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాళ్లాస్ హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో దసరా సందర్భంగా అమ్మవారికి రైస్తో తయారు చేసే 8 రకాల ప్రసాదాలను ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా ఎవరైనా ఈజీగా ఇట్టే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉండే కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త కరిగిన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క, 4 లవంగాలు, 1/4 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, 1/4 స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త వేయించుకోవాలి. ఇలా నేతితో చేసుకుంటే కొబ్బరన్నం చాలా బాగుంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుని వీటిని 2 మినిట్స్ పాటు వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ కొబ్బరి తురుము వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి కలుపుతూ 2 మినిట్స్ పాటు వేయించండి. ఎక్కువ వేయించిన అవసరం లేదు, ఎక్కువగా వేయిస్తే ఫ్లేవర్ మారిపోతుంది. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరన్నం ఇలా తయారు చేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని ఇట్టే తయారు చేసుకోవచ్చు. అలాగే శరన్నవరాత్రులలో అమ్మవారికి కొబ్బరన్నం ఒకరోజు నైవేద్యంగా పెడతారు. ఇలా ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముఖ్యంగా మనం తయారు చేసుకునే రెసిపీ ఈ పులిహోర కదండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. చాలా మంది దీన్ని చాలా రకాలుగా తయారు చేస్తారు. ఈరోజు మనం గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఇంట్లోనే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులిహోర తయారు చేయాలంటే ముందుగా మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం కుక్కర్ తీసుకుని నేను 2 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. మీరు ఏ కప్తో రైస్ తీసుకున్నారో అదే కప్తో 1/4 కప్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ చొప్పున 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే రైస్ ఉడికించేటప్పుడే పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకోవడం వల్ల రైస్ మొత్తం కూడా పసుపు బాగా పట్టి కలర్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు చింతపండు నానబెట్టుకోవడం కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వేడి చేయండి. ఇలా వేడి నీటితో చింతపండు నానబెట్టుకోవడం వల్ల తొందరగా నానుతుంది, గుజ్జు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా కొంచెం వేడిగా అయిన తర్వాత మనం తీసుకున్న 2 కప్స్ రైస్కి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుని నానపెట్టండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు నానుతూ ఉంటుంది. ఇంతలో కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చూద్దాం. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు రైస్ని ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేయండి. ఇలా పళ్ళెంలో వేసుకోవడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఇలా కలుపుకుని కొద్దిగా కరివేపాకు తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ మధ్యలో పెట్టి దానిపై ఇలా వేడివేడి రైస్ వేయండి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇంతలో మనం చింతపండు గుజ్జు తయారు చేసుకుందాం. ముందుగా పెట్టుకున్న చింతపండుని బాగా కలిపి గుజ్జు తీసుకోవడం కోసం జాలీల గిన్నె తీసుకుని ఈ చింతపండుని జాలీల గిన్నెలో వేసుకుని ఇందులో నుంచి గుజ్జు మొత్తం తీసుకోండి. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిక్కగానే తీసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇది ఉడికించుకునేటప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. చింతపండు గుజ్జుని చిక్కగానే తీసుకోండి.
ఇలా చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మనం ముందుగా రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/4 స్పూన్ ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా ఇది వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి కలిపి 1 స్పూన్ బెల్లం తురుము వేసుకోండి. మంటను సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత మనం రైస్లో కలుపుకుందాం. ఇంతలో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను పొడి చేసి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మెంతి పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు నుంచి కొద్దిగా చింతపండు గుజ్జుని రైస్లో వేసుకుని రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఒకేసారి గుజ్జు మొత్తం వేసుకున్నట్టయితే పులుపు ఎక్కువైపోతుంది, తక్కువైతే కనుక మిగిలింది కలుపుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. గరిటతో వీలు కానట్టయితే చేత్తో బాగా కలపండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో సాల్ట్ మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. పులుపు తక్కువైతే మిగిలిన చింతపండు గుజ్జు కూడా వేసుకుని కలుపుకుంటే పులుపు సరిపోతుంది. ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఆవుపిండి కలుపుకోవాలి. వేడి మీద ఆవుపిండి వేసినట్టయితే చేదుగా అయిపోతుందండి. చల్లారిన తర్వాతే ఆవుపిండి కలుపుకోవాలి. రైస్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల ముద్ద వేసుకోండి. ఆవాల పొడి వేసుకునే దానికంటే కూడా ఇలా ఆవాల ముద్ద వేసుకుంటేనే రుచి బాగుంటుంది. కొన్ని ఆవాలు తీసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి వేసుకోండి. అలా తయారు చేసిన పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మెంతిపిండి 1/2 స్పూన్ వేసుకుని ఇవి రెండు కూడా రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో రైస్కి బాగా పట్టించండి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టండి. పులిహోర కలిపిన వెంటనే తినేదానికంటే కూడా కాస్త మగ్గిన తర్వాత తింటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అరగంట పాటు పక్కన పెట్టి అరగంట తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో పులిహోరను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. ఇలా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఈ పులిహోర తయారు చేసినట్టయితే టేస్ట్ అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో ఈ రెసిపీని చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. చక్కెర పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ బియ్యం,
మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. అలాగే అదే గ్లాస్తో 3.5 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ముందుగా పెసరపప్పుని వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని పెసరపప్పు దోరగా వేయించండి. ఇలా బాగా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో రైస్ వేసుకుని రెండు కూడా బాగా కలుపుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 7 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్కి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకుని రైస్ బాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇందులో స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి ముదరగా ఉన్న తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని దోరగా వేయించండి. ఇలా కొబ్బరి ముక్కలను నేతిలో వేయించడం వల్ల స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం. రైస్ కొంచెం ఉడకాలి. ఇంకా వాటర్ ఉంది కదా, ఒకసారి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. రైస్ సరిగ్గా ఉడకకుండా మీరు షుగర్ వేసినట్టయితే పలుకులు పలుకులుగా ఉండిపోతుందండి. రైస్ పప్పు కూడా బాగా ఉడకాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ పాటు ఉడికించండి. షుగర్ కరిగిన తర్వాత ఇలా పలచగా అయిపోతుంది. ఇప్పుడు ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలుపుకుని ఇప్పుడు నెయ్యి వేసుకోండి. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కిస్మిస్ వేసుకుని 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. చక్కెర పొంగల్ తయారు చేసేటప్పుడు కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా దగ్గరగా ఉడికించినట్టయితే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. గార్నిష్ కోసం వేయించిన కొబ్బరి ముక్కలు అలాగే వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు ఇది ఉడికించేటప్పుడే దగ్గరగా ఉడికించినట్టయితే ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో చక్కెర పొంగల్ మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ చేయడం చాలా ఈజీ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నువ్వులన్నం తయారు చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకుని 1 కప్ రైస్ వేసి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. ఈ నువ్వుల అన్నం అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాను కనుక ఇలా రైస్ని అప్పటికప్పుడు ఉడికించుకుంటున్నాను. అదే మీరు మామూలుగా తయారు చేసుకోవాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ నువ్వులన్నం తయారు చేసుకోవచ్చు. ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ చాయ్మన్-పప్పు వేసుకుని వాటర్ వేసి నానపెట్టుకోవాలి. ఇది నానేలోపు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టండి.
ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్ నువ్వులు వేసుకుని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టే వేయించుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. నువ్వులు బాగా వేగితేనే నువ్వుల అన్నం కమ్మగా ఉంటుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి 1/4 కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకుని మంటను సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఇలా వేయించుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, వీటిని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్లో వేసుకుని పక్కన పెట్టండి. అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. నేను గట్టి ఇంగువ వేసుకుంటున్నానండి, ఇది కొంచెం ఘాటుగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదే మీరు పొడి ఇంగువ వేసుకున్నట్టయితే తాలింపులో వేసుకోవాలి. మీరు ఇలాంటి ఇంగువ వాడినట్టయితే ముందుగా ఇలా వేయించుకోవాలి. ఇంగువ వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇవి చల్లారేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక పళ్ళెంలో వేసుకుని చల్లారనివ్వండి. ఇలా గట్టితో కలిపినట్టయితే ఇది తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ చల్లారుతూ ఉంటుంది. ఇంతలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. ఫాస్ట్ మోడ్లో గ్రైండ్ చేసినట్టయితే ముద్దగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. నువ్వుల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుంటే నువ్వులన్నం రెడీ అయిపోతుంది. తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకోండి. నువ్వుల నూనె అయితేనే ఈ రైస్ కమ్మగా ఉంటుంది. నూనె కాస్త కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చాయ్ మినపప్పును వాటర్ తీసేసి వేసుకోండి. చాయ్ మినపప్పు ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు తీసుకుని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇంగువ పొడి వేసుకునే వాళ్ళు ఇలా పోపు వేగేటప్పుడే ఇంగువ పొడి వేసుకుని వేయించుకోండి. నేను గట్టి ఇంగువ వేసుకున్నాను కదా, ముందుగానే వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రైస్లో వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇలా నువ్వుల పొడి మొత్తం రైస్లో బాగా కలిపిన తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా నువ్వులన్నం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. టెంపుల్ స్టైల్లో వెన్ పొంగల్ లేదా కారా పొంగల్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో ఈ పొంగల్ తయారు చేసినట్టయితే అచ్చంగా గుడిలో ప్రసాదంలానే ఉంటుంది. ఇలా పొంగల్ని వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వైట్ రైస్ తక్కువగా తింటున్నారు కదా, బ్రౌన్ రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీని తయారు చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఎవరైనా కావాలనుకునేవారు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెన్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కడిగి పెట్టిన రైస్ని 1/2 కప్ వేసుకోండి. అలాగే కడిగిన పెసరపప్పు కూడా 1/2 కప్ వేసుకుని రెండింటిని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేయించండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి.
రైస్ మనం హాఫ్ కప్ తీసుకున్నాము, అలాగే పెసరపప్పు కూడా హాఫ్ కప్ తీసుకున్నాం కదా. టోటల్గా 1 కప్కి 3 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇలా గరిటతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుని తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకొకసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం హీట్లో పెట్టుకొని 5 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చూద్దాం. ప్రెషర్ అంతా పోయింది, చూడండి ఏ విధంగా ఉడికిందో. గరిటెతో మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 గరిటెలు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/4 కప్ జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించండి. ఇలా ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారుగా టెంపుల్ స్టైల్లో వెన్పొంగల్ లేదా కార పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పిన కొలతలతో ఈ పొంగల్ తయారు చేసినట్టయితే టేస్ట్ అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. ఇలా ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో వెన్పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం పరమాన్నం చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతో చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పరమాన్నం తయారు చేయడానికి నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుకోవాలి. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు బియ్యాన్ని కడగకుండా ఇలా నెయ్యి కలుపుకొని చేసుకోవాలి. మీరు పూజ కోసం కాకుండా నార్మల్గా చేసుకున్నట్టయితే బియ్యాన్ని కడిగి తీసుకోండి. నేను దేవుడికి నైవేద్యం పెడతాను కనుక ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు పరమాన్నం వండుకోవడానికి ఏదైనా ఒక పాత్ర తీసుకుని అందులో మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 8 గ్లాసుల పాలు వేసుకోండి. పాలు నేను ఆవు పాలు తీసుకుంటున్నాను, అందుకే ఇందులో వాటర్ వేయట్లేదు. ఆవు పాలు పలచగా ఉంటాయండి, వాటర్ వేయనవసరం లేదు. అదే మీరు ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ తీసుకున్నట్టయితే అవి చిక్కగా ఉంటాయి కనుక 6 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. టోటల్గా 8 గ్లాసులు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టండి. పాలు పొంగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకుందాం. పాలు ఎక్కువగా మరగనవసరం లేదు, ఇలా పొంగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుంది. పాలు పొంగుతున్నాయి కదా, మనం నెయ్యి కలిపి పెట్టుకున్న రైస్ని పాలల్లో వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టకుండా రైస్ని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పరమాన్నానికి ఎప్పుడు కూడా రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఇది కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా దగ్గరగా ఉడికించుకున్నట్టయితే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి. ఈ కొలత అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువగా వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం వేసిన వెంటనే కలిపినట్టయితే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుంది, అందుకే కలపకుండా అలా పక్కన పెట్టండి. ఇంతలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి నెయ్యి వేయండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత
కిస్మిస్ వేసుకుని వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పరమాన్నాన్ని ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పరమాన్నం వండినప్పుడు మీరు వేడి మీద బెల్లం వేసి కలిపితే వెంటనే విరిగిపోతుందండి. ఇలా చేస్తే విరగకుండా ఉంటుంది. ఇలా కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా పరమాన్నం ఎప్పుడు కూడా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దగ్గరగా ఉడికిస్తే ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పరమాన్నం తయారు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారుగా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ విధంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. గుడిలో మనకి పెట్టే ఈ ప్రసాదం ఎలాంటి టేస్ట్ వస్తుందో నేను చెప్పినట్టు చేస్తే అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రైస్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం కుక్కర్ తీసుకుని 3/4 కప్ రైస్ వేసుకోండి. రైస్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు మీరు ఏ కప్తో రైస్ తీసుకున్నారో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టండి. 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకుని రైస్ని ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా కాస్త మెదిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో కాచి చల్లార్చిన పాలు 100 ml వేసుకోండి. ఇలా రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు రైస్ కొంచెం పలచగానే ఉండాలండి. కాస్త చల్లారితే ఇది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని కాస్త వేయించండి. ఇది కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, 1/2 స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ వేసుకుని కాస్త వేయించండి. మిరియాలు ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వేగిన తర్వాత చివరగా ఒక ఎండుమిరపకాయ తీసుకుని కట్ చేసి వేసుకోండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్లో ఈ పోపు వేసుకోవాలి. గరిటెతో ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి. ఫ్రెండ్స్ చూసారుగా టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ఇది కలిపేటప్పుడు కొంచెం పలచగానే కలపండి, లేదంటే మీరు తినేటప్పటికి గట్టిగా అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీరు తినేటప్పటికి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా తయారవుతుంది. ఫ్రెండ్స్ చూసారుగా టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే దద్దోజనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ రెసిపీని తయారు చేయండి. టేస్ట్ అయితే మీకు గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. టెంపుల్ స్టైల్లో కదంబం రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీని శరన్నవరాత్రులలో అమ్మవారికి ఒకరోజు నైవేద్యంగా పెడతారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కదంబం రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ రైస్ వేసుకోండి. 1/2 కప్ కందిపప్పు వేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టండి. వేరే ఒక బౌల్తో వాటర్ తీసుకుని చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని వాటర్లో నానపెట్టండి. ఇలా ఇవి రెండు నానుతూ ఉంటాయి. ఇంతలో మనం కదంబం మసాలా తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ మసాలా వేయించుకునేటప్పుడు ఇందులో ఆయిల్ ఏమీ వేసుకోని అవసరం లేదు. ఇలా ఒట్టిగానే వేయించుకోవచ్చు.
పచ్చిశనగపప్పు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ధనియాలు వేసుకునేటప్పుడు ముందుగా వేసుకుంటే ఇవి మాడిపోతాయి. చివర్లో మాత్రమే వేసుకోవాలండి. ఇలా ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. నేను గట్టి ఇంగువ వేసుకుంటున్నాను. గట్టి ఇంగువ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా కలర్ మారాలి. ఇలా బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనకి కదంబం మసాలా రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టండి. కదంబం తయారు చేసుకోవడం కోసం కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం. వీటన్నింటినీ నేను ముందుగానే కట్ చేసి తీసుకున్నాను. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి. మన ఇంట్లో ఉన్న వేటినైనా సరే ఇందులో వాడుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కనుక ఆనియన్ వేసుకోవడం లేదు, లేదంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇలా నేను అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని తీసుకుని ఈ రైస్ని తయారు చేసుకోండి. కానీ కదమ్మంలో కొన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టండి. ఈ రెసిపీ కుక్కర్లో అయితే చాలా తొందరగా తయారైపోతుంది. కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ రెసిపీని మనం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కంటే కూడా నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలు ఆడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. ఈ కదంబం రైస్లో వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకుని గరిటెతో బాగా కలపండి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టే చేయండి. ఇవి తొందరగా మగ్గాలంటే ఇందులో 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గుతాయి. ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కదంబం మసాలా పౌడర్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు, బియ్యంలో నుంచి వాటర్ తీసేసి వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 7 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం పప్పు బియ్యం కలిపి 1.5 కప్ తీసుకున్నాము. 1.5 కప్కి 7 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 7 కప్స్ వాటర్ వేసుకోవాలి. ముందు మీరు చింతపండు రసాన్ని కొలిచి వేసుకోండి. మిగిలినవి మామూలు వాటర్ వేసుకోండి. టోటల్గా 7 కప్స్ వాటర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని కొద్దిగా బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఈ రైస్కి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను మీడియం హీట్లో పెట్టే చేయండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాతే మనం మూత తీసి చూద్దాం. ప్రెషర్ అయితే పోయిందండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కదంబం రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా
చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి. వాటర్ అది కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ రైస్కి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం కలిసేలా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీ అండి. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పిన విధంగా చేసినట్టయితే టేస్ట్ అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇందులో మనం చాలా వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, కదంబం రెసిపీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పిన విధంగా శరన్నవరాత్రులలో అమ్మవారికి ఒకరోజు తప్పకుండా ఈ ప్రసాదాన్ని చేసి పెట్టి మీరు రుచి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ రెసిపీ చాలా తొందరగా తేలికగా తయారు చేసుకునే రెసిపీ అండి. అదే పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్ రైస్ తీసుకోండి. మీరు ఏ కప్తో రైస్ తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్ పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు పెసరపప్పుని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఇందులో పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి పెసరపప్పు దోరగా వేయించండి. అత్తీసరన్నం తయారు చేసేటప్పుడు ఇలా పెసరపప్పు వేయించుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. ఇదైతే దోరగా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో రైస్ వేసుకుని రెండు కూడా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేసుకోండి. మనం 1 కప్ రైస్ తీసుకున్నాము, అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని గరిటతో ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత చూద్దాం. రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం పూజలు వ్రతాల టైంలో ఇలా తొందరగా అయిపోయే ఈ హెల్దీ రైస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.